డయాబెటీస్ పేషెంట్స్‌కు నార్మల్లీ బి12 తక్కువైపోతుంది. బట్ చాలామంది నాకు క్వెషన్ అడిగారు ఏంటంటే, డయాబెటీస్ పేషెంట్స్‌లో బి12 తక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ఓకే. అక్కడ యాక్చువల్లీ దెర్ ఈస్ వన్ సింగిల్ రీజన్ విచ్ ఐ ఫౌండ్. సో, ఆ రీజన్ ఏంటంటే మెట్ఫార్మిన్ టాబ్లెట్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మెట్ఫార్మిన్ టాబ్లెట్, మెట్ఫార్మిన్ కాంబినేషన్ టాబ్లెట్స్ మీరు ఖచ్చితంగా యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. యూ షుడ్ చేంజ్ ద మెడిసిన్. ఓకే. ఎందుకంటే ఈ మెడిసిన్స్ మీరు తీసుకుంటే ఉంటే మీకు బి12 అబ్జర్వ్ కూడా అవ్వదు. మీరు ఎంత మెడిసిన్ వాడినా సరే కూడా మీకు పనికిరాదు. సో, ఏంటంటే జీవితాంతం మనం మెడిసిన్స్ వాడాలి ఇట్లా కాదుగా. సో, ఏంటంటే కన్సల్ట్ యువర్ డాక్టర్. అదర్‌వైజ్ ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ మీ, కమ్ టు మై క్లినిక్. నాతో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ బి12 ఇన్‌కేస్ తగ్గింది అంటే మీకు హోమోసిస్టిన్ లెవెల్ పెరుగుతాయి. స్పైక్ అవుతాయి. స్పైక్ అయితే రకరకాల కష్టం. అండ్ బి12 తగ్గిందంటే మీకు డయాబెటిక్ న్యూరోపతి రావడం అవకాశం ఉంది. డయాబెటీస్ న్యూరోపతి వచ్చేస్తే మనకు అరికాలు, అరిచేయిలు మంట రావడం, లేకపోతే మనకు సరిగ్గా నిద్ర పట్టకపోవడం. ఓకే. అండ్ సరిగ్గా ఆకలి లేకపోవడం, సరిగ్గా డైజెషన్ కాకపోవడం, ఇది అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో, బి12 ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి మనం అనుకోవాలి. అండ్ నార్మల్‌గా యాజ్ పర్ నేచురోపతి, యాజ్ పర్ నేచురల్ ఫుడ్ మనం పెంచాలంటే స్టార్ట్ ఈటింగ్ గోట్ లివర్ ఆన్ డైలీ బేసిస్ and at least 3 to 4 times egg in the empty stomach in the morning, at least for 2 to 3 days in a week. ఇది మీరు ఇన్ కేస్ చేశారంటే మీకు మ్యాక్సిమం అక్కడ రికవర్ అవుతుంది. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఇఫ్ యూ ఆర్ వెజిటేరియన్ యూ కెన్ టేక్ సీబోక్థోన్ క్యాప్సూల్ ఆర్ పౌడర్స్. దట్ ఈస్ a form of supplement of the B12. So you can use that on daily basis twice a day. And normally maybe some other reasons like you are taking some sort of steroids, otherwise you are not doing a proper physical exercise in a day, సరిగా నిద్ర లేదు. ఇన్ కేస్ ఈ టైప్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇది మీరు రెక్టిఫై చేయండి. ఖచ్చితంగా మీకు అగైన్ బి12 లెవెల్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇది తగ్గితే చాలా కష్టం అని అనుకోవాలి. సో డోంట్ డిలే అబౌట్ ఆల్ దిస్ థింగ్. ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ ఇన్ కేస్ బి12 మీకు తక్కువ ఉంటే మసల్స్ డెవలప్మెంట్ రావడం కూడా కష్టమైపోతుంది. సో మసల్స్ డెవలప్మెంట్లో కూడా ఇట్ హ్యాస్ గాట్ ఎ బిగ్ రోల్. సో మీరు మసల్స్ డెవలప్ చేయాలంటే కూడా బి12 తీసుకోండి.